హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం చెంచల్ చెరువుపల్లిలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోహెడ మండల కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చెంచల్ చెరువుపల్లిలో రాజ్యాంగాన్ని చేతబూని పాదయాత్రలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలం సీసీపల్లిలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఏఐసీసీ పిలుపులో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో తిరిగే ప్రక్రియలో భాగంగా సీసీపల్లికి వచ్చారు. ఇక్కడికి వస్తారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్. కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ప్రతి గ్రామం తిరుగుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అఖిల భారత కాంగ్రెస్ ఇచ్చిన పిలుపులో భాగంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో తిరిగే ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో మీ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. మనం ఈరోజు ఇందులో స్వేచ్ఛగా మన వాక్ స్వాతంత్రాన్ని రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ఈరోజు స్వేచ్ఛగా బతకగలుగుతా ఉన్నాం. కానీ స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారిని, స్వాతంత్రం వచ్చిన తర్వాత పేద ప్రజలకు అండగా ఉండి రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ రోజు మార్చేసి అసలు ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వంగా పోవాలనే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తాయి. ఇన్ని సంవత్సరాలు మనం అనేక విధాలుగా అనుభవిస్తూ ఉన్నాం. ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ మనకు కూడా ఇలా రాజ్యాంగాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనకు కూడా ఒక పోరాటం చేసి ఒక యాత్రలో భాగస్వామ్యం అయినామనేటువంటి ఒక చిరస్మరణీయమైన ముద్ర ఉండే విధంగా మరి బ్యానర్ ముద్ర ప్రతి ఒక్కరు ఫోటో దిగి డీపీ పెట్టుకొని తప్పకుండా అందరికీ తెలిసే విధంగా ఉండాలని కూడా మీ అందరి విజ్ఞప్తి చేస్తున్న మన లీడర్ల ఫోటోలు ఎవరు ఉన్నాయి ఉండద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ ఈ రోజు రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు మాత్రమే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని మన నాయకుల యొక్క రాజకీయ పరమైన అంశాలు కాకుండా మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక